నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలియజేయబోతున్నాను. డబ్బు ఖర్చు లేనిది, చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే ఒక మంచి పరిహారాన్ని తెలియజేయబోతున్నాను. చాలామంది చదువుకునేవారు, చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేసేవారు, ఇంకాను ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అడుగుతున్న విషయం ఏంటంటే, మా పిల్లలకు చదువులో సరిగ్గా శ్రద్ధ ఉండటం లేదు. వివాహ జీవితంలో పెళ్లి చేసుకున్నాం, మొదట బాగానే ఉన్నాం, కానీ ఎవరో ఒకరి వల్ల గొడవలు పడుతూనే ఉన్నాం. మాకు దాంపత్య జీవితం సరిగ్గా ఉండటం లేదు. ఇంకాను మా స్నేహితుడు మమ్మల్ని వ్యాపారం పేరుగా ఇక్కడ మాట అక్కడ చెప్పడం, అక్కడ మాట ఇక్కడ తీసుకొచ్చి చెప్పడము, ఇలాంటివి చేసి మోసం చేయడం జరిగింది. చాలామందికి మేము డబ్బులు ఇచ్చాం, కానీ వాళ్ళు మాకు తిరిగి ఇవ్వటం లేదు. తీసుకునేటప్పుడు బాగానే తీసుకున్నారు, అన్ని మాటలు మాట్లాడి తీసుకున్నారు, కానీ ఇవ్వటం లేదు. కొంతమంది అనుకోండి, బ్యాంకుల్లో బంగారాన్ని కుదవ పెట్టాము, విడిపించుకోలేకపోతున్నాం అని ఈ రకంగా అడుగుతున్నారు చాలామంది. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి? ఎందుకు మోసపోతున్నారు? సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారంటే, ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం మన జాతకంలో ఉన్న గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం. గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం అంటే గురు భగవానుడు జాతకరీత్యా మన జాతకంలో బలంగా లేకపోవడం. గురుబలం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండాల్సిందే. చాలా తేలికైన గురుబలం పెరగడానికి అద్భుతమైన ఒక పరిహారాన్ని తెలియజేయబోతున్నాను. దీన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. కానీ ఆడవారు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు నెలసరి టైంలో మాత్రం చేయకండి. ఇంకా ఈ పరిహారాన్ని ఇంటిలో ఎవరైనా మరణించుండి కర్మలు ఇంకా పూర్తి కాకపోతే చేయకండి. కర్మలు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇవండి నియమ నిబంధనల విషయానికి వస్తే చాలా ఈజీగా ఉండే ఒక మంచి పరిహారం. గురుబలం కోసం ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు ఒక 2-3 పరిహారాలు చెప్పుకునే ఉన్నాం. కొంతమంది ఆ పరిహారాలు చేసుకోలేని పరిస్థితి మాది, ఇంకా ఏదైనా చాలా ఈజీగా ఉండే మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక పరిహారం చెప్పడని అడుగుతున్నారు. ఆ విషయం మీదనే ఈ వీడియో ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ప్రతి పరిహారం మీరు చేసేటప్పుడు నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా నమ్మకం పెడితేనే ఆ పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది. కొందరికి డబ్బు అధికంగా పెట్టి చేస్తేనే అక్కడ ఫలితం వస్తుందని ఒక అపోహలో ఉంటారు. డబ్బు పెద్దగా పెట్టుకోకపోయినా కానీ చిన్న పరిహారంతోనే ఆ సమస్య నుంచి గట్టెక్కే పరిహారాలు ఉంటాయి. కాకపోతే నమ్మకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. రిజల్ట్ అప్పుడే వస్తుంది. ఎవరికైతే గురుబలం తక్కువగా ఉందో, మీ జాతకంలో ఉందో, ఇప్పుడు చెప్పుకునే ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో, ఎందుకంటే ఇంత వివరంగా చెప్తున్నాను, ఒక గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎందుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితిగా ఉంటుందన్నమాట. ఎవరి జాతకంలో అయితే గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటే అది మనం గమనించుకొని, ఒకవేళ మీ జాతకాన్ని మీరు పరిశీలించుకున్నప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు తక్కువగా ఉంటే కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఒకవేళ మీ జాతకమే తెలియని వారు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నా కానీ తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. రిజల్ట్ అయితే ఉంటుంది, మార్పు అయితే చూస్తారు. కాకపోతే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి. అలానే చాలామంది రకరకాల సమస్యల గురించి అడుగుతున్నారు. మన ఛానల్లో ఆల్రెడీ అనేక రకాల సమస్యలకు తగ్గ పూజలు, పరిహారాలు ఉన్నాయి. కొత్త వారైతే మీరు ఒకసారి ఛానల్లోకి వచ్చి చూడండి. మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని, ఫలితాన్ని నాతో షేర్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే ఇన్స్టా కూడా ఉందండి. మీకు ఇతరత్ర ఇంకేదైనా డౌట్స్ అడగాలనుకుంటే కనుక వచ్చి అడగండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే కనుక మీ వంతు ప్రయత్నంగా షేర్ చేయండి. ఇక వీడియో మాటకి వెళదాము. ఈ పరిహారానికి పసుపు కావాలి, అలానే తెల్ల దారం కావాలి. చిన్న పరిహారం అండి, ప్రతి ఒక్కరూ చేసుకునే పరిహారం, ఖర్చు లేని పరిహారం. నమ్మకంతో చేయండి. చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో పంచుకోండి. ఈ పరిహారానికి మనం సిల్క్ దారాన్ని వాడచ్చు, అలానే కాటన్ దారాన్ని వాడచ్చు, మిషన్కి వాడే దారం ఉంటుంది కదా దాన్ని వాడచ్చు. అదే లేదనుకోండి మీ దగ్గర పార్సిల్కి వాడే దారం ఉంటుంది కదా దాన్ని వాడుకోవచ్చు. లేదంటే కొత్త క్లాత్ ముక్కనైనా వాడుకోవచ్చు. ఈ పరిహారాన్ని మనం ఒక గురువారం రోజున చేయాలి. తెల్లని దారాన్ని మాత్రమే తీసుకోండి పరిహారానికి. ఇక మీరు ఎంత ఎత్తున్నారో అంత ఎత్తుకు తగ్గట్టుగా ఈ దారాన్ని తీసుకోండి. ఇక తర్వాత ఒక చిన్న ప్లేట్లో కాస్తంత పసుపు వేసి దానిలో కొద్దిగా నీరును వేసి కాస్త పేస్ట్లా తయారు చేసి పెట్టుకోండి. ఇక ఏదైతే మీరు తీసుకున్నారో ఆ దారానికంతా కూడా ఆ పసుపును రాసి పెట్టండి. ఈ రకంగా రాసిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి ఆ దారాన్ని. తర్వాత మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ దీపారాధన చేసుకోండి. దీపారాధనకు ఆవు నేతితోనే చేయాలి.
ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి. అంటే ఈ దీపారాధనకు మీరు ఏ ప్రమిద అయినా సరే వాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ ప్రమిద వాడమని చెప్తే ఆ ప్రమిదనే వాడండి. ఆప్షనల్గా ఏదైనా ఉంటే కనుక చెప్తానండి నేను ఖచ్చితంగా. ఈ పరిహారానికైతే నార్మల్గా మీ దగ్గర ఉన్న కుందుల్లోనే దీపారాధన చేసుకోండి. ఆవు నెయ్యితోనే చేసుకోండి. చేసుకొని పూలను సమర్పించి ఆ దారాన్ని మీ కుడి చేతిలో పట్టుకొని మీరు ఒక 5 నిమిషాల పాటు ఓం నమో నారాయణాయ నమః అనే ఒక మంత్రాన్ని జపించండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు ఖచ్చితంగా జపించాలి. దారాన్ని మీ చేతిలో పట్టుకొని 5 నిమిషాల పాటు జపించండి ఈ నామాన్ని. ఆ నామాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి, మీరు ఒకసారి చూడండి. 5 నిమిషాల కంటే కూడా ఎక్కువసేపు చేస్తారా? చేయండి, ఇంకా మంచిది. కానీ 5 నిమిషాల కంటే తక్కువ కాకుండా మీరు జపించండి. తర్వాత ఈ దారాన్ని మీ కుడి చేతికి, ఆడవారైనా మగవారైనా మీ కుడి చేతి మణికట్టుకో కట్టుకోండి. ఇక ఈ దారాన్ని ప్రతి గురువారం మారుస్తూ ఉండాలి. మీరు ఈ గురువారం కట్టారు, మళ్ళీ వచ్చే గురువారం రోజున తీసేసి మార్చుకుంటూ ఉండాలి. దారం మాత్రం మీ అంత ఎత్తు చూసుకొని కొలుచుకొని తీసుకోండి. ప్రతి గురువారం మీరు చేస్తూ ఉండాలి ఈ రకంగా. మరి తీసిన దారాన్ని ఏం చేయాలి అంటే కనుక ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. లేదంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి. అది కుదరదనుకుంటే పారే నీళ్లుంటే కనుక మీకు దగ్గరలో పారే నీళ్ళల్లో వేసేయండి. తొక్కే ప్రదేశంలో మాత్రం చేయకండి. తొక్కే ప్రదేశంలో వేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు. ఈ పరిహారంతో పాటు మరొక చిన్న పని కూడా మీరు చేయవలసి ఉంటుంది. ఏంటంటే మీరు పిండి దీపారాధన వెలిగిస్తూ ఉండాలి. అది ఎలానో చెప్తాను. 2 ఒత్తులు వేసి పిండి దీపారాధన చేయాలి. ఈ గురువారం రోజున మీరు దీపారాధన చేశారు. ఇక అక్కడి నుంచి అంటే గురువారం రోజున మీరు ఈ పిండి దీపారాధన వెలిగించారు. ఒకే ఒక పిండి దీపారాధన చేసుకుంటే చాలండి ఈ పరిహారానికి. అటు మీరు రెగ్యులర్గా దేవుడి దగ్గర నిత్య దీపారాధన ఎలానో చేస్తారు కదా, అలా మీరు నిత్య దీపారాధనతో పాటే అక్కడే ఈ పిండి దీపారాధన చేయండి. మీరు ఏ రోజైతే గురువారం రోజున మొదలుపెట్టారో అక్కడి నుంచి 21 రోజుల పాటు పిండి దీపారాధన వెలిగిస్తూ ఉండాలి మీరు. ఒకవేళ ఆడవారికి సంబంధించిన నెలసరి టైం వస్తే కనుక ఆ రోజుల్లో మీరు గ్యాప్ ఇచ్చి తర్వాత గురువారం రోజున చేయండి. అంటే ఇక్కడ వరిపిండితో కానీ అలానే శనగపిండితో కానీ మీ దగ్గర ఏ పిండి ఉంటే కనుక మామూలుగా మీరు ప్రమిద చేసి దాంట్లో మీరు 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఈ రకంగా మీరు 21 రోజుల పాటు కంటిన్యూగా చేయాలి. ఆడవారికి నెలసరి టైం వచ్చిన తర్వాత ఆ 5 రోజుల తర్వాత 6వ రోజున గురువారం వస్తే కనుక ఆ రోజు మీరు కంటిన్యూ చేయండి. అలా కాకుండా ఈ దీపం వెలిగించిన తర్వాత 15 రోజులకో 10 రోజులకో నెలసరి వస్తే ఆ 5 రోజులు ఆపేసి మిగతా రోజులు మీరు కంటిన్యూ చేయండి. మగవారు మాత్రం కంటిన్యూగా చేయాలి. ఒకవేళ మేము ఊరికి వెళ్ళామండి అక్కడ చేసుకోవచ్చా అంటే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 21 రోజుల పాటు చేసుకుని ఈ పిండి దీపారాధన మాత్రం కంటిన్యూగా చేయాలి. ఈ పరిహారం చేస్తూ 21 రోజుల పాటు ఈ దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీకు త్వరగా రావడానికి అవకాశాలు ఉంటాయి. త్వరగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి మీరు మెల్లమెల్లగా బయటపడతారు. ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదండి. ఇప్పుడు చెప్పుకునే సమస్యలు ఎవరికైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి. వాటి నుంచి బయటపడతారు. చేసి చూడండి, మార్పునైతే ఖచ్చితంగా చూస్తారు. మీరే అంటారు మంచి పరిహారం చెప్పానని. సో తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, రిప్లై ఇస్తాను. అలానే ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.